రాజమండ్రిలో కాలభైరవుడి గుడి గోదావరి గట్టిన దగ్గర అయితే మాత్రం ఉందండి. అమావాస్య రోజున నిన్నైతే మాత్రం మేము దర్శనం చేసుకుని వచ్చాము. ఒక్కసారి ఆ కాలభైరవుడి గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి చూస్తే చాలా చాలా బాగుందండి. నేనైతే మాత్రం సెకండ్ టైం వెళ్ళటం ఎంత బాగుందంటే అసలు ఆ దీపాల వెలుగులోనే స్వామివారిని మనం చూడాలి. అలాంటివి ట్యూబ్లైట్లు వేసుకుని లైట్ వేసుకొని ఇలాంటివి ఏమీ లేకుండా ఓన్లీ దీప కాంతులతోటే స్వామివారి దర్శనం ఎంత బాగుంది అంటే మనకి పెద్ద తిరుపతిలోను వెంకటేశ్వర స్వామిని కూడా అలాగే చూపిస్తారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా దీపాల కాంతిలోనే మన స్వామివారి ఆ వెలుగులోనే స్వామివారిని మనం చూడాలి. మీరు కూడా ఎప్పుడైనా సరే ఒకసారి అమావాస్య రోజున పౌర్ణమి రోజున అయితే మాత్రం మనకి దర్శనం అవ్వడం కూడా చాలా టైం తీసుకుంటుందండి. నాకు అయితే మాత్రం 3 అవర్స్ ఈజీగా తీసుకుందండి స్వామివారి దర్శనం. మన చేతితోటే హారతి అయితే మాత్రం ఇప్పిస్తారు. ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. ఎప్పుడైనా సరే ఇలా సొంతంగా చేసుకునే దర్శనాలు ఇంకా ఇంకా బాగుంటాయి అనిపిస్తూ